చంద్రబాబు సర్కార్ అసమర్థత కారణంగా పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. ఒకప్పుడు బంగారు పంటగా పేరొందిన పొగాకు ఇప్పుడు రైతుల పాలిట భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి పర్యటనపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. జగన్ పర్యటనతో అయినా బాబు సర్కార్లో చలనం వస్తుందేమోనని వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. పొగాకు రైతుల జీవితాలు పొగచూరిపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో రైతులు రోడ్డున పడుతున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి 6 కాలం కష్టించి సాగు చేసిన చివరికి గిట్టుబాటు ధరలు ఉండటం లేదు. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గతేడాదిలాగే ఈ ఏడాది కూడా పొగాకు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పండించిన పొగాకు కొనుగోలు కేంద్రానికి తీసుకువెళితే అక్కడ వ్యాపారులు కొనుగోలు చేస్తారన్న నమ్మకం కూడా రైతుల్లో లేకుండా పోయింది. వేల కేంద్రాల్లో వ్యాపారులు సిండికేట్ కావడంతో నో బిడ్లు, తిరస్కరణ బేళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లుగా ప్రకటిస్తున్నారే కానీ దాని ఫలితం ఎంత మాత్రం కనపడటం లేదు. ఒకప్పుడు కిలోకు 300 రూపాయలు దాటిన పొగాకు ఇప్పుడు 200 దగ్గరకు కూడా రావటం లేదు. సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత కూడా సగటు ధర 182 రూపాయల వరకు పడిపోవటం రైతులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలోనే గత నెల 22న పొగాకు రైతులు తాడేపల్లికి వచ్చి వైఎస్ జగన్ను కలిశారు. తమ గోడు చెప్పుకొని భోరుమన్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోవటం లేదని, మీరైనా మా తరపున పోరాటం చేయాలని కోరారు. దీంతో వైఎస్ జగన్ తొలుత తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సందర్శించనున్నారు. ఈ రోజు ఎవరు రాజకీయాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా పొగాకు రైతులు రోజు రోడ్డెక్కుతున్నారు. వడ్డీ లేని రుణాలు నడుస్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారు రుణంగా పావలా వడ్డీకి అమలు చేశారు. ఆ పావలా వడ్డీ రుణం వల్ల కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 3% అడిషనల్ గా ఇన్సెంటివ్ ఇవ్వటం మూలంగా వడ్డీ లేని రుణం అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మొత్తం అన్ని సంవత్సరాలు కూడా రాష్ట్రంలో 0 వడ్డీ రాయితీ రైతులకు చెల్లించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఖరీఫ్ సీజన్లో 2 రబీ సీజన్లో కూడా ₹1 కూడా 0 వడ్డీ రాయితీ ఆ రైతులకు చెల్లించలా. అంటే మీ రిపోర్టుల ప్రకారమే, పొగాకు బోర్డు అధికారిక డేటా ప్రకారమే రైతులు గత సంవత్సరం నుంచి ఇప్పటికి అమ్మిన దాంట్లో ₹40 కిలోకి నష్టపోయారు. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి పెరిగిన ఉత్పత్తి వ్యయం రైతులు కిలోకి ₹20 పెరిగిందంటున్నారు. కనీసం ₹15 తీసుకుంటే కూడా ₹55 కిలోకి రైతులు మొత్తం ఈ సంవత్సరం ఉత్పత్తి అయిన 232 మిలియన్ కేజీస్ కి నష్టపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయల విలువైన పొగాకు బేళ్లు వేలం కేంద్రాల్లో పేరుకుపోతున్నాయి. ఈ ఏడాది ఉత్పత్తి భారీగా వచ్చిందని రైతులు సంతోషపడుతూ ఉండగా గిట్టుబాటు ధరలు రాకపోవడంతో రైతులు కుదేలయ్యారు. దీంతో కొనుగోళ్లు కూడా అత్యంత నెమ్మదిగా కొనసాగుతున్నాయి. అనేక కేంద్రాల్లో 20 నుంచి 38% వరకు బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. తిరస్కరించిన బేళ్లను తిరిగి తీసుకువెళ్లేందుకు ఒక్కో బేలుకు రైతులు అదనంగా ₹1000 ఖర్చు చేస్తున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏ కొనుగోలు కేంద్రంలో కూడా ₹200 కంటే తక్కువగా కొనుగోలు చేయడానికి వీల్లేదని చంద్రబాబు ఆర్డర్స్ జారీ చేశారు. రైతులంతా సంతోషించారు. అయితే ఏ ఒక్క కేంద్రంలో కూడా ₹200కు కొనుగోలు చేయలేదు సరికదా, ఆ తర్వాత నుంచి మరింతగా ధరలు పడిపోతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఏం ఆదేశించినా అది ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కావటం లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కూడా వైఎస్ జగన్ వస్తేనే ప్రభుత్వంలో కదలిక వస్తుందని భావిస్తున్నారు. ఇటీవల వైఎస్ జగన్ ను కలిసి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దేవరపల్లిలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో కూడా మాట్లాడనున్నారు. ధరలో మార్పు రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.